అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయమే ఫ్యామిలీతో కలిసి మా ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకొని కుటుంబంతో సహా అక్కడికి వెళ్తున్నాము. పరిగి నుండి షాద్నగర్ వెళ్ళేటటువంటి రూట్లో రాఘవపూర్ అనే విలేజ్ వస్తుంది. ఈ రాఘవపూర్ విలేజ్ నుంచి మనకు 6.2 కిలోమీటర్స్ అవుతుంది ఈ పుణ్యక్షేత్రము. సో మా ప్రాంతానికి చెందినటువంటి వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది మేము ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం అనేది. సో మనం ఈ షాద్నగర్ రోడ్ వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు జాఫర్పల్లి విలేజ్ అని వస్తుంది. ఈ జాఫర్పల్లి విలేజ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ ఈ కమాండ్లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్స్లో మనకు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రము పరిగి నుండి 9.2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ పుణ్యక్షేత్రం పేరు శ్రీ సప్తముఖ ఆంజనేయ స్వామి లొంక క్షేత్రము. మా ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రాన్ని ఎక్కువగా లొంక ఆంజనేయ స్వామి క్షేత్రం, లొంక ఆంజనేయ స్వామి క్షేత్రం అంటారు. ఇంకా షార్ట్గా లొంక అంటారు. సో మన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఎన్నో మహిమగల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ మహిమగల పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక పుణ్యక్షేత్రమే ఈ లొంక ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ లొంక ఆంజనేయ స్వామి క్షేత్రానికి నిరంతరం భక్తులు ఎంతోమంది వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ లొంక పుణ్యక్షేత్రానికి వెళ్తుంటే వాస్తవానికి ఈ ప్రాంతానికి ఎప్పుడు రానటువంటి వారు కనుక వచ్చినట్లయితే ఈ ప్రకృతి అందాలకు పరవశించిపోవాల్సిందే. చూడండి, అలాంటి పెద్ద పెద్ద విండ్ మిల్స్, అలాగే ఇంకొక సైడు సోలార్ ప్యానెల్స్, అలాగే పచ్చని అందాలతో ప్రకృతి, ఇలా ఎన్నో ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కడ్లాపూర్ విలేజ్ ఉంది కదా, ఈ విలేజ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే 2 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ లొంక పుణ్యక్షేత్రం అనేది ఉంటుంది. గతంలో ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి రోడ్ అస్సలు బాగుండేది కాదు, కానీ ఇప్పుడు మంచిగా బీటీ రోడ్ ఉంది. మీకు ప్రయాణానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు. కార్లో వచ్చినా సరే, ఏ వెహికల్లో వచ్చినా సరే సాఫీగా మనం ఆ టెంపుల్ వరకు ఈజీగా వెళ్ళొచ్చు. ఈ పుణ్యక్షేత్రాన్ని ఇప్పటి వరకు మీరు చూడనట్లయితే వీలున్నప్పుడు కుటుంబంతో సహా ఒక్కసారి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి చూడండి. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్తుంటే ఉన్నటువంటి ప్రకృతి అందాలు, ఆ పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతలు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. అదిగో ఇప్పుడు మీకు కనబడుతున్నదే శ్రీ సప్తముఖ ఆంజనేయ స్వామి లొంక పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రానికి ఎంతోమంది భక్తులు ఎక్కడి నుండో నిరంతరం వస్తూ ఉంటారు. స్పెషల్గా ట్యూస్డే రోజు, సాటర్డే రోజు చాలామంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి సప్తముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. మనము ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నప్పుడు మన మదిలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదిగో ఇదే శ్రీ సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయం. త్రేతాయుగంలో ఇక్కడ శ్రీ సీతారాముల వారు, లక్ష్మణుల వారు సంచరించినట్లుగా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ప్రసిద్ధ దేవాలయం సుమారు 200 ఏళ్ల క్రితం నాటిది. ఈ దేవాలయం యొక్క విశిష్టత అక్కడ పూజలు అందించేటటువంటి పూజారి గారి మాటల్లోనే ఒక్కసారి విందాం. దాదాపు 200 సంవత్సరాల క్రితం సప్త ఋషులు తపస్సు చేయడం వల్ల సప్త ఋషుల యొక్క కోరికకు మెచ్చినటువంటి ఒక ఆంజనేయ స్వామి ఇక్కడ వారి యొక్క కోరిక మేరకు శిల రూపం లోపల సప్తముఖ ఆంజనేయ స్వామిగా వెలసిల్లడం జరిగింది. ఈ సప్తముఖ ఆంజనేయ స్వామి రూపాలన్నీ కూడా శిల రూపాలు ఉంటాయి. అవన్నీ కూడా శిలలు. ఆ శిలల యొక్క అలంకరణ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి, స్వయంభుగా వేసినటువంటి స్వామి కాబట్టి అలంకరణ చేయడానికి సాధ్యం కాదు. దానికోసమనే తర్వాత ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అలంకరణ కోసము. ఈ యొక్క ఆలయానికి కుడివైపున ఒక గుండము, ఎడమ వైపున ఒక గుండం ఉంటుంది. కుడివైపున ఉన్నటువంటి గుండం లోపల స్వామివారి అభిషేకానికి, తర్వాత స్వామివారి కార్యక్రమాలకి తాగడానికి నీటిని ఉపయోగిస్తారు. ఎడమ వైపున ఉన్నటువంటి యొక్క గుండం లోపల భక్తులు స్నానాలు ఆచరించి వారి యొక్క ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ లోపల మంగళవారం మరియు శనివారం లోపల విశేష కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వేలాది మంది భక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం లోపల పాల్గొని వారి యొక్క స్వామివారి కృపకు పాత్రులవుతారు. అలావిధంగా మార్గశిర మాసం లోపల పున్నమ మొదలుకొని 3 రోజులు ఇక్కడ ఈ యొక్క లొంక క్షేత్రం లోపల జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ జాతరకి మన తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా మన నలువైపులా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు కూడా ఈ యొక్క జాతర కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే మనకు శివాలయం ఉంటుంది. ఈ శివాలయంలో నిరంతరం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఘనమైనటువంటి పూజలను భక్తుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు అందుకుంటాడు. ఇక్కడికి ఏ కాలంలో వచ్చినా ఈ పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనల్ని కట్టిపడేస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ వాతావరణానికి ముగ్ధులు అవ్వాల్సిందే. చూడండి, ఇక్కడ వస్తున్నటువంటి ఈ జలపాతం ఇది మొదటి గుండం. ఇందాక పూజారి గారు చెప్పినటువంటి మొదటి గుండం ఇదే. ఇప్పుడు అక్కడ పడుతున్నటువంటి జలపాతం మొదటి గుండంలోకి పడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఇది రెండవ గుండం. ఇందాక పూజారి గారు చెప్పినట్లు అక్కడి నుండి నీళ్లు ఇలా కొండల్లోనికి కాలువల ద్వారా పారుతూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ లొంక ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులని మీరు ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళు నెలలో అంటే 1 మంత్లో 2 సార్లు 3 సార్లు ఎవ్రీ వీక్ రెగ్యులర్గా వచ్చేటటువంటి భక్తులు చాలామంది ఉంటారు. చూడండి, ఈ ప్రకృతిలో ఏ కాలంలో మీరు వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి జలపాతం ఇలా పారుతూనే ఉంటుంది. సో ఈ ప్రకృతి అందాల మధ్యలో వెలిసినటువంటి శ్రీ సప్తముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకందరికీ ఉండాలని, మీకందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు ఎప్పుడైనా దర్శించుకున్నట్లయితే దర్శించుకున్నారా, ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మీ అనుభవం ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు.